మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయం అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చూస్తున్న సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కైతే గూస్ బంప్స్ మొదలయ్యాయి. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం కాబోతుంది, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి అనే వివరాలకైతే సూపర్ స్టార్ గారి ఫ్యాన్స్ అయితే ఎంతో కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంత కాలానికైతే ఈ సినిమాకు సంబంధించి అయితే క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా అయితే ప్రెసెంట్ ప్రిపరేషన్ వర్క్ అయితే చకచకా జరుగుతుంది. దీంతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని కూడా మూవీ టీం మొత్తం ప్లానింగ్ చేసుకున్నారు. అంతేకాకుండా అతి త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమానైతే లాంఛనంగా ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమాలకైతే విజువల్ ఎఫెక్ట్ వర్క్ అయితే ఎక్కువ సమయం పడుతుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత 6 లేదా సంవత్సరం పాటు అయితే కేవలం విజువల్ వర్క్ ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఈసారి మహేష్ బాబు గారి సినిమా కోసం అయితే సరికొత్త ప్లానింగ్ తో ముందుకొచ్చారట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ అయితే విఎఫ్ఎక్స్ సీన్స్ ఎక్కువగా ఉన్న షార్ట్స్ చిత్రీకరించబోతున్నారట. అందుకు తగ్గట్టుగానే ఎస్ఎస్ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల సినిమా విడుదల ఆలస్యం అవ్వొద్దనే ఉద్దేశంతోనే మొదటిగానే విఎఫ్ఎక్స్ యాట్ అయితే షూట్ చేయాలని కూడా భావిస్తున్నాడు. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే సీన్లను ముందుగా చిత్రీకరించడం ద్వారా గ్రాఫిక్స్ కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. భారీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు గారి లుక్ అయితే చాలా విభిన్నంగా ఉండబోతుంది. హాలీవుడ్ లో ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న దర్శకుడు రాజమౌళి మొదటగా గ్రాఫిక్స్ చేయాల్సిన ప్రధానమైన సన్నివేశాలే షూటింగ్ చేసి ఇవ్వబోతున్నారట. ఏడాదిలోపు ఆ వర్క్ నైతే సదరు కంపెనీలు పూర్తి చేసి ఇవ్వడం కూడా ఖాయం. తద్వారా 2025లో షూటింగ్ మొదలు పెట్టిన 2026లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. దీంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా పీరియాడిక్ డ్రామా కథనైతే విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే రెడీ చేశారు. ఇక ఈ సినిమా హాలీవుడ్ మూవీస్ కి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి అయితే సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకుని రూపొందిస్తున్నాడు. కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతున్న ఈ సినిమాకు దాదాపు 500 కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తారట.